నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సరూర్ నగర్ మైదానంలో నిర్వహించిన బతుకమ్మ కార్యక్రమం జానపద నృత్యం సాధించిన గిన్నిస్ వరల్డ్ రికార్డులను సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, టూరిజం ఎండీ క్రాంతి కలిసి అందజేశారు. సీఎం రేవంత్ మాట్లాడుతూ, అతిపెద్ద బతుకమ్మగా, అతిపెద్ద జానపద నృత్యంగా మన సాంస్కృతిక వేడుక, కళా ప్రదర్శనలు గిన్నిస్ రికార్డు సృష్టించడం మనకు గర్వకారణం. దీనికోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు అని అన్నారు. బాలకృష్ణ మీద 300 పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయడానికి సిద్ధమైన అఖిల భారత చిరంజీవి యువత హైదరాబాద్లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ సమీపంలోని ఓ హోటల్లో ఆంధ్ర తెలంగాణ మెగా అభిమానుల అత్యవసర సమావేశం. ఇప్పటికే బాలకృష్ణపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన చిరంజీవి అభిమానులు రేపు ఏపీ తెలంగాణ వ్యాప్తంగా 300 పిఎస్ల ఫిర్యాదు చేయాలని నిర్ణయం. We have decided to give the complaints. అంటే మనము బాలకృష్ణ ఏమి చిరంజీవి గారి మీద తప్పుడు స్టేట్మెంట్ చేశారో, అసభ్యంగా మాట్లాడారో దాన్ని ఖండిస్తూ ఆల్ ఇండియా చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ కంప్లైంట్స్ ఇవ్వాలని డిసైడ్ చేసి ఈ రోజు ఇక్కడ జూబ్లీహిల్స్ లో ఇచ్చి రేపు ఆల్ 300 స్టేషన్స్ లో ఇవ్వాలనే ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయం తెలుసుకున్న తర్వాత ఇమ్మీడియట్ గా మేము వెళ్తుంటే చిరంజీవి గారికి ఈ ఒక విచారం తెలుస్తూనే ఇమ్మీడియట్ గా చిరంజీవి గారు కాల్ చేసి ఇది మన సంస్కారం కాదు, ఇది మన కొద్దిది, మన అజిటేషన్ మనది ఉంది, మనం కామ్గా వెళ్ళాలి అని చెప్పిన తర్వాత చిరంజీవి గారు పిలుపు మేరకు ఈ ఒక కంప్లైంట్ ని విత్డ్రా చేసుకుని ఇక్కడ వాపస్ వచ్చాం. ముందర ఏ వ్యక్తి కానీ చిరంజీవి గారి గురించి మాట్లాడితే చిరంజీవి గారు ఈరోజు ఆపారు కాబట్టి మేము ఆగాం, లేదంటే ఇది ఆగదు, ఇది ముందరకు తీసుకెళ్తాం. ఓ మహిళ డీలక్స్ బస్సు ఎక్కి ఫ్రీ టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. ఓ మహిళ మణుగూరు నుండి ఖమ్మం వైపు వెళ్తున్న డీలక్స్ బస్సు ఎక్కింది. ఫ్రీ టికెట్ ఇవ్వాలని, తాను డబ్బు చెల్లించనని కండక్టర్తో వాగ్దేవికనికి దిగింది. కండక్టర్ ఫ్రీ టికెట్ ఇవ్వడానికి నిరాకరించడంతో బస్సుకు అడ్డంగా కూర్చొని వీరంగం సృష్టించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొత్తపేట దసరా నవరాత్రుల్లో భాగంగా తెలంగాణ ప్రాముఖ్యతను పెంచే బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటాయి. సోమవారం సద్దుల బతుకమ్మ సందర్భంగా కొత్తపేట అలకాపురులో వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకను నిర్వహించారు. స్థానిక పార్కులో పెద్ద సంఖ్యలో మహిళలు చిన్నా పెద్ద తేడా లేకుండా ఆటపాటలతో లయబద్ధంగా నృత్యాలు చేశారు. మాజీ కార్పొరేటర్ శ్రీమతి సురేఖా భాస్కర్ రెడ్డి పాల్గొని అందంగా పేర్చిన బతుకమ్మలకు బహుమతి ప్రదానం చేశారు. వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు వంశీ, కార్యదర్శి శ్రీనివాసరావు, ఇతర సభ్యులు పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని కృష్ణకాంత్ పార్క్ వద్ద సందడి నెలకొంది. కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయరెడ్డి హాజరయ్యారు. యువతులు, చిన్నారులు, మహిళలతో కలిసి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. ఆడపడుచులందరూ ఒకేచోట చేరి బతుకమ్మ ఆడి ఉత్సాహంగా సంబరాలు చేసుకున్నారు. వేలాది సంఖ్యలో మహిళలు వచ్చి బతుకమ్మ ఆట ఆడారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేయించిన 16 ఫీట్ల హంసరూప బతుకమ్మ అందరినీ ఆకట్టుకుంది. రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మ చుట్టూ పాటలు పాడుతూ నృత్యాలు చేసి ఆహ్లాదంగా గడిపారు. పండుగను చూసేందుకు స్థానికులు, కుటుంబ సభ్యులు కూడా పెద్ద ఎత్తున హాజరై ఆనందం పంచుకున్నారు. సద్దుల బతుకమ్మ సందర్భంగా మేము గత 20 సంవత్సరాలుగా ఈ కృష్ణకాంత్ పార్క్ దగ్గర బతుకమ్మ పండుగ సెలబ్రేషన్స్ కానివ్వండి, రావణ దహన కార్యక్రమం కానివ్వండి, ఈ ప్రాంత మహిళల కోసం పెద్ద ఎత్తున ఇక్కడ బతుకమ్మ పండుగ సెలబ్రేషన్ ఆర్గనైజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. మళ్ళీ ఇటువంటి పండుగను కూడా గత 3 సంవత్సరాల క్రితం రాజకీయం చేసి ఇక్కడ మమ్మల్ని పండుగలు కూడా చేసుకోలేకుండా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు చేసినటువంటి విషయాలు అందరికీ తెలుసు. కానీ జూబ్లీహిల్స్కి మంచి రోజులు వచ్చినాయని మేము చెప్తా ఉన్నాము. ఈరోజు ఈ పండుగ వాతావరణం చూస్తుంటే ఇక్కడ అందరూ కూడా మహిళలు చాలా సంతోషంగా ఆడుతూ పాడుతూ బతుకమ్మ పండుగను సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఆడితేనే, వాళ్ళు పాట పాడితే అమ్మవారు పలుకుతుంది, వాళ్ళు ఆడితే అమ్మవారు సంతోషిస్తుంది. కాబట్టి వాళ్ళు గత 9 రోజులుగా చేస్తున్నటువంటి పూజలను అమ్మవారు స్వీకరించి వాళ్ళ కుటుంబాలు బాగుండాలని, ప్రాంతం బాగుండాలని, సమాజం బాగుండాలని ఏవైతే కోరికలు అందరు కోరుకుంటూ ఉంటారో అమ్మవారు వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించి వాళ్ళ కోరికలన్నీ నెరవేర్చాలని, ఏ కష్టాలు వచ్చినా సరే ఎదుర్కొనే శక్తి వాళ్ళందరికీ కూడా అమ్మవారు ప్రసాదించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ప్రాంతాన్ని విజయవంతం చేయడానికి వచ్చిన ఈ కార్యక్రమాన్ని బతుకమ్మ పండుగని ఇంత ఘనంగా సెలబ్రేట్ చేయడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క అమ్మ, అక్కలకు, చెల్లెలందరికీ కూడా మనస్ఫూర్తిగా
కృతజ్ఞతలు తెలియజేస్తుంటూ మరి ఈ ప్రోగ్రామ్ని మా అక్క విజయారెడ్డి గారు కూడా వచ్చి ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి వీరితో ఆటపాటలతో బతుకమ్మ ఆడుతూ ఇక్కడ వాళ్ళందరినీ కూడా ఉత్సాహపరిచినందుకు మా అక్కకు కూడా మనసారా కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికి కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు బతుకమ్మ సందర్భంగా ఇక్కడ కృష్ణకాంత్ పార్క్ దగ్గర ప్రతి సంవత్సరం కూడా స్వాగత వేదిక వేసి ఆడవాళ్ళని అందరినీ కూడా సన్మానించే కార్యక్రమము నవీన్ యాదవ్ గారు చేస్తూ ఉంటారు. ఈసారి మనల్ని ఇక్కడికి పిలిచి ఒక ఆడబడుచుగా పండక్కి రమ్మంటే వచ్చి ఇక్కడ అందరిది మా సోదరులతోటి మా సోదరుమణుల అందరితోటి కూడా బతుకమ్మ ఆడి అందరు కూడా చల్లగా ఉండాలని, ఆ అమ్మవారు అందరినీ చల్లగా చూడాలని, మంచి రోజులు ఇంకా రావాలని, అంతా వచ్చినా కానీ జూబ్లీహిల్స్లో ఇంకా మార్పులు ఎన్నో రావాల్సినవి ఉన్నాయి, అవన్నీ కూడా త్వరలో వస్తాయని మేము మనస్ఫూర్తిగా నమ్ముతూ అమ్మవారికి ప్రార్థిస్తూ ఈ బతుకమ్మ శుభదినాన ఆ మార్పు ఇక్కడి నుంచి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అందరికీ కూడా మరొకసారి ఆ పెద్దమ్మ తల్లి దీవెనలు ఉండాలని, నవీన్ యాదవ్ గారు ఇక్కడ పెద్ద ఎత్తున ఇక్కడ సెలబ్రేట్ చేసి మనల్ని ఆహ్వానించినందుకు ఆయనకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి అందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు. సివి ఆనంద్ కమాండ్ కంట్రోల్ సెంటర్కు వెళ్లిన సివి ఆనంద్ను ఆలింగనం చేసుకుని పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికిన నూతన హైదరాబాద్ సిపి సజ్జనార్. హుజూరాబాద్లో ఎన్నికల సందడి, నాయకులతో ఈటాల మీటింగ్, మండలాల వారీగా సమీక్ష, 8వ తేదీ వరకు వేచి చూద్దాం అన్న ఈటాల. చౌటకూర్ మండలంలోని సివ్వంపేట వద్ద మంజీరా నదిలో యూట్యూబర్ దూకాడు. కారులో వచ్చి ఒక్కసారిగా నదిలో దూకి గల్లంతయ్యాడు. వీడియో సీసీ కెమెరాలో రికార్డయ్యింది. గల్లంతైన వ్యక్తి జోగిపేట ఇందిరానగర్ కాలనీకి చెందిన లోకేష్గా గుర్తించారు. మృతుడు గత సంవత్సరం నుంచి ఓ యూట్యూబ్ ఛానల్ను నడిపిస్తున్నాడు. తమిళనాడు తొక్కిసలాట ఘటనలో 2 టీవీకే పార్టీ నిర్వాహకులు అరెస్టు. కరూర్ ప్రాంతంలో హీరో విజయ్ నిర్వహించిన సభలో 41కి చేరిన మృతుల సంఖ్య. దీంతో ఈ ఘటనకు బాధ్యులుగా టీవీకే పార్టీ కరూర్ జిల్లా సెక్రటరీ విపి మతియ జగన్, టీవీకే కరూర్ పట్టణ కోఆర్డినేటర్ పవన్ రాజ్లను అరెస్టు చేసిన పోలీసులు. తమిళనాడులో దారుణం జరిగింది. ఏపీ యువతిపై అక్కడి పోలీసులు సామూహిక అత్యాచారం చేశారు. తిరువన్నామలలో ఎంథాల్ బైపాస్ వద్ద టమాటాల లోడుతో వెళుతున్న లారీని 2 పోలీసులు ఆపారు. అనంతరం అందులో ఉన్న యువతిని కిందికి దింపి పొలాల్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేశారు. కానిస్టేబుళ్లు సుందర్ సురేష్ రాజులను నిందితులుగా గుర్తించారు. స్థానికులు స్పందించి బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. ఏపీలో తాగిన మత్తులో 220 కేవీ విద్యుత్ వైర్లను పట్టుకుని ఊగుతూ కిందకు దూకిన శివాని అనే వ్యక్తి. తిరుపతి జిల్లా గురువరాజుపల్లి గ్రామ సమీపంలో ఘటన. నిన్న అర్ధరాత్రి హైటెన్షన్ టవర్ పైకి ఎక్కి కూర్చున్న శివాని. ఉదయం గమనించి పోలీసులకు సమాచారమిచ్చిన స్థానికులు అతడిని కిందికు దించే ప్రయత్నంలో వైర్లను పట్టుకుని ఊగుతూ కిందకు దూకిన శివాని. వల పట్టుకున్న నేలకు తగలడంతో తీవ్ర గాయాలతో శివాని మృతి. విజయవాడ దసరా మహోత్సవాలు 9వ రోజుకి చేరుకున్నాయి. ఈరోజు అమ్మవారు శ్రీ దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. దుర్గాదేవి అలంకరణలో ఉన్న అమ్మను దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా ఆలయానికి తరలివస్తున్నారు. జై దుర్గా, జై జై దుర్గా అన్న నామస్మరణతో మారుమోగుతున్న ఇంద్రకీలాద్రి. కరూర్ తొక్కిసలాట ఘటనపై టీవీకే చీఫ్ విజయ్ వీడియో మెసేజ్ రిలీజ్ చేశారు. నా గుండెల నిండా బాధ ఉంది. త్వరలోనే నిజం బయటపడుతుంది. ఈ ఘటన కలచివేసింది. నా జీవితంలో ఇలాంటిదెప్పుడూ ఎదుర్కోలేదు. ఈ దుర్ఘటన జరగకుండా ఉండాల్సింది. నా గుండె ముక్కలైంది. మాటలు రావట్లేదు. త్వరలో బాధిత కుటుంబాలను కలుస్తా. కావాలనుకుంటే స్టాలిన్ నాపై ప్రతీకారం తీర్చుకోవచ్చు. తప్పులేకపోయినా మాపై కేసులు పెట్టారు అని పేర్కొన్నారు. என் லைஃப்பில் இந்த மாதிரி ஒரு பெயின்ஃபுல்லான ஒரு சுச்சுவேஷனை நான் ஃபேஸ் பண்ணதே கிடையாது. மனசு முழுக்க வலி வலி மட்டும்தான். இந்த சுற்றுப்பயணத்தில் என்னென்ன மக்கள் பார்க்க வராங்க, அதுக்கு ஒரே ஒரு காரணம் தான் அவங்க என் மேலே வச்சிருக்கிற அன்பும் பாசம். அந்த அன்புக்கும் பாசத்துக்கும் நான் எப்பவும் கடமைப்பட்டிருக்கிறேன். அதனால தான் இந்த சுற்றுப்பயணத்தில் மற்ற எல்லா விஷயங்களையும் தாண்டி மக்களுடைய சேஃப்டி, அதில் எந்த காம்ப்ரமைஸும் பண்ணிடக்கூடாதுன்றதுக்காக தான் அது என் மனசில் ரொம்ப ஆழமாக இருக்கும் அந்த எண்ணம். அதனால தான் இந்த அரசியல் காரணங்கள் எல்லாத்தையும் தவிர்த்துட்டு ஒதுக்கி வச்சுட்டு
மக்களோட சேஃப்டி மட்டும் மைண்டில் வச்சுக்கிட்டு அதுக்கான இடங்களை சூஸ் பண்ணுறது, அதுக்கான இடங்களை பார்த்து பெர்மிஷன் கேட்குறது, போலீஸ் டிபார்ட்மெண்ட்டில் அதை ரிக்வெஸ்ட் பண்ணி கேட்போம். ஆனால் நடக்கக்கூடாதது நடந்துருச்சு. ஆனால் மனுஷன் தானே, அந்த நேரத்தில் அத்தனை பேர் பாதிக்கப்பட்டு இருக்கும்போது எப்படி அந்த ஊரை விட்டுட்டு என்னால் கிளம்பி வர முடியும்? நான் திரும்ப அங்கே போகணும்னு இருந்துச்சுன்னா அதை ஒரு காரணம் காட்டி அங்கே வேறு சில பதட்டமான சுச்சுவேஷன்ஸ், வேறு சில அசம்பாவிதங்கள் அந்த மாதிரி எதுவும் நடந்துடக்கூடாதுன்றதுக்காக தான் நான் அவாய்ட் பண்ணேன். இந்த நேரத்தில் சொந்தங்களை இழந்து தவிக்கிற அத்தனை குடும்பங்களுக்கும் என்னுடைய ஆழ்ந்த இரங்கலை தெரிவிச்சுக்கிறேன். எனக்கு தெரியும், என்ன சொன்னாலும் இது ஈடேயாகாதுன்னு எனக்கு தெரியும். ஹாஸ்பிட்டலில் ட்ரீட் பண்ணிகிட்ருக்கிற எல்லாருமே சீக்கிரமாக க்யூர் ஆகி வரணுன்றதை இந்த நேரத்தில் நான் வேண்டிக்கிறேன். கூடிய சீக்கிரமே உங்கள் எல்லாரையும் நான் சந்திக்கிறேன். இந்த நேரத்தில் எங்களுடைய வலிகளை, எங்களுடைய நிலைமையை புரிஞ்சுக்கிட்டு எங்களுக்காக பேசின அரசியல் கட்சிகளை சார்ந்த நண்பர்கள், தலைவர்கள் அனைவருக்கும் என்னுடைய நன்றியை தெரிவிச்சுக்கிறேன். கிட்டத்தட்ட ஒரு 5 மாவட்டத்துக்கு பிரச்சாரத்துக்கு போனோம். இந்த மாதிரி எதுவுமே நடக்கல. ஆனால் கரூரில் மட்டும் ஏன் எப்படி நடக்குது, எப்படி நடக்குது? மக்களுக்கு எல்லா உண்மையும் தெரியும். மக்கள் எல்லாத்தையும் பார்த்துக்கிட்டு இருக்கிறாங்க. கரூரை சேர்ந்த அந்த மக்கள் அந்த உண்மையெல்லாம் வெளியில் சொல்லும்போது எனக்கு கடவுளே நேரில் வந்து இறங்கி அந்த உண்மைகள்லாம் சொல்கிற மாதிரி எனக்கு தோணுச்சு. சீக்கிரமே எல்லா உண்மைகளும் வெளியில் வரும். எங்களுக்கு தரப்பட்ட இடத்துல நாங்கள் போய் அந்த ஸ்பாட்டில் நின்று நாங்கள் பேசிட்டு வந்தோம். அதை தாண்டி எந்த தவறும் எங்கள் சைடில் நாங்கள் எதுவுமே செய்யலை. பட் இருந்தாலும் எங்கள் கட்சியை சேர்ந்த நிர்வாகிகள், தோழர்கள் மேலே எஃப்ஐஆர், அது மட்டும் இல்லை சோஷியல் மீடியாவை சேர்ந்த நண்பர்கள், தோழர்கள் அவங்க மேலே எஃப்ஐஆர்லாம் போட்டு இப்போ பிடிச்சிட்டு இருக்கிறாங்க. சிஎம் சார், உங்களுக்கு ஏதாவது இந்த பழி வாங்கணும் அப்படின்ற எண்ணம் ஏதாவது இருந்துச்சுன்னா என்ன வேணாலும் பண்ணுங்க. அவங்க மேலே கை வைக்காதீங்க. நான் ஒன்று வீட்டில் இருப்பேன், இல்லை நான் ஆஃபீஸில் இருப்பேன். என்ன வேணாலும் செய்யுங்க. நண்பர்களே, தோழர்களே, நம்மளோட அரசியல் பயணம் இன்னும் స్ట్రాంగ్గా, இன்னும் ధైర్యంతో. కోనసీమ జిల్లా అంతర్వేది వద్ద 500 మీటర్లు వెనక్కి వెళ్లిన బంగాళాఖాతం, మోకాళ్ల లోతు ఒండ్రుమట్టితో నిండిపోయిన అంతర్వేది తీర ప్రాంతం. సునామీ వచ్చే సూచనలు ఉన్నప్పుడే ఇలా సముద్రం వెనక్కి వెళుతుందని ఆందోళన చెందుతున్న గ్రామస్థులు. గతంలోనూ ఇసుకమేటలు వేసి కొన్ని మీటర్లు వెనక్కి వెళ్లిన సముద్రం ఇప్పుడు ఒండ్రుమట్టితో దాదాపు 1/2 కిలోమీటర్ మేర సముద్రం వెనక్కి వెళ్లడంతో భయాందోళనలో చుట్టుపక్కల గ్రామస్తులు. మరోసారి ఉగ్రరూపం దాల్చిన కృష్ణమ్మ. ప్రకాశం బ్యారేజీ దగ్గర కొనసాగుతున్న 2వ ప్రమాద హెచ్చరిక. అమరావతి. కృష్ణమ్మ మరోసారి ఉగ్రరూపం దాల్చింది. ప్రకాశం బ్యారేజీ దగ్గర 2వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ప్రకాశం బ్యారేజీకి ఎగువ నుంచి వస్తున్న 6,81,363 క్యూసెక్ల నీటిని ఇరిగేషన్ అధికారులు ప్రకాశం బ్యారేజీ దగ్గర గేట్లు మొత్తం పూర్తిగా ఎత్తి సముద్రంలోకి వదిలారు. కృష్ణానదికి కొనసాగుతున్న వరద ఉద్రిక్తత దృష్ట్యా దిగువ ప్రాంతాలైన ప్రాతూరు, గుండిమెడ, చీరావూరుతో పాటు ఎగువ కరకట్ట వెంబడి చేపల వేతతో జీవనం సాగించే వారిని పరామర్శించి కృష్ణానదికి పోటెత్తిన వరద వల్ల ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటామని గుంటూరు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ధైర్యం చెప్పారు. ముప్పు ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్తో పాటు తాడేపల్లి ఉన్నతాధికారులు పర్యటించారు.
కృష్ణానది ప్రమాద స్థాయిలో ప్రవహిస్తూ ఉండడంతో సీతానగరం పుష్కర్ ఘాట్ల దగ్గర సందర్శకులు నదిలోకి దిగకుండా ముళ్లకంచెతో పాటు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం పోతిపల్లి సమీపంలో కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో D82 కాల్వకు గండిపడ్డది. దీంతో వృధాగా సాగునీరు పంటపొరాలకు చేరుతోంది. అకాల వర్షానికి పోతిపల్లి సమీపంలో D82 కాల్వకు గండిపడి వృధాగా సాగునీరు పంటపొలాలకు చేరడంతో చేతికొచ్చిన పంట పొలాల్లో నీరు చేరడంతో రైతుల పంటలు దెబ్బతింటున్నాయి. మండలంలోని పలు గ్రామాలతో పాటు గిరిజన తండాలు రైతులు పంటల్లో నీరు చేరడంతో తమ పంటలు దెబ్బతింటాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు సోమవారం శ్రీ శేషాచలాధీశుడు శ్రీ కోదండరాముని అవతారంలో ధనుస్సు బాణం ధరించి తన భక్తుడైన హనుమంతునిపై ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు. వాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. మలయప్పస్వామి గరుడ వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సేవను వీక్షించడానికి 3 లక్షల మందికి పైగా భక్తులు వచ్చినట్లు టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తుల దర్శనం కోసం 35 భారీ డిజిటల్ స్క్రీన్లు, క్యూలైన్లు ఏర్పాటు చేశారు. భారీగా పోలీసులను, భద్రతా సిబ్బందిని మోహించి 2700 సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు. తమిళనాడులోని కరూర్లో నటుడు విజయ్ పార్టీ టీవీకే ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ఈ ఘటనాస్థలాన్ని కేంద్ర ఆర్థిక నిబంధ సీతారామన్, కేంద్ర మంత్రి ఎల్. మురుగన్తో కలిసి సందర్శించారు. బాధిత కుటుంబాలను పరామర్శించిన ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను కలిశారు. అధికారులు ఘటన వివరాలు తెలియజేశారు. అమెరికాలోని మిషిగన్లో కాల్పుల కలకలం రేపింది. ప్రార్థనల సమయంలో కాల్పులు జరిపిన దుండాగుడు 2 హతమార్చగా మరో 9 మంది గాయపడ్డారు. వారిలో 2 పరిస్థితి విషమంగా ఉంది. ఆగంతకుడు ముందుగా కారుతో చర్చిలోకి దూసుకెళ్లి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. అనంతరం చర్చికి నిప్పు పెట్టాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఎదురుకాల్పుల్లో నిందితుడిని మట్టుపెట్టారు. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ విత్ TV786.